లేకుండా కలిగిందా? లేదు. ఆయన లేకుండా ఏది కలిగలేదు. అంటే ఆయన లేకుండా ఏది కలగలేదంటే నువ్వు కూడా ఆయన లేకుండా కలగలేదు. నువ్వు కూడా ఆయన లేకుండా కలగలేదంటే నీ యజమానుడిని నువ్వు 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 ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నువ్వు జీవించలేవు ఈ భూమి మీద కదా, తర్వాత కూడా ఆ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా జీవించలేరు. అందుకే షెడ్యూల్ చేయాలా. ప్రభా మీరు నాకు ఇచ్చారు ఇది, సో దీన్ని ఇంత సమయానికి ఇది కేటాయించుకుంటాను. ఈ సమయంలో అంటే నేను గంటలో 10 గంటలు చేసే సంపాదన సంపాదించాలి. ఆ మిగిలిన సమయం నీలో నేను గడపాలి, నీ పరిచర్లో నేను నిలవాలి అని ప్రార్థన చేయాలి. ఆ విధంగా నీకు జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. అందుకే షెడ్యూల్ అన్నది. జ్ఞానం లేకపోతే షెడ్యూల్ వస్తుందా? ఎక్కడొస్తుంది షెడ్యూల్? అందుకే జ్ఞానం ఇస్తాడు ఆయన. దాని ప్రకారం షెడ్యూల్ చేయాలి. కొంతమంది షెడ్యూల్ చేయరు. సో రోజంతా కష్టపడాలి అంటే మమ్మల్ని ఇక కష్టపడిన ఎవరా అండి? కష్టమాన చర్చిలో ఉంటే ఇక మేము కష్టపడొద్దా అండి? ఎవరు చెప్పారు నీకు కష్టపడొద్దని? అయితే వదిలేసి కష్టపడుతూనే ఉంటాం. మేము మాత్రం మా ప్రభు పని చేసి షెడ్యూల్ చేసుకొని చేస్తూ ఉంటాం. లాస్ట్కి కష్టపడి పడి మా దగ్గర రా, 1 సంవత్సరం టైం చూసుకో, నెక్స్ట్ లెవెల్ ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే ఒకటి కష్టార్జితం వల్ల వాడి ఆశీర్వాదం ఏమి ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం. అట్లాంటి జాక్పాట్స్ తగలాలంటే నువ్వు షెడ్యూల్ చేయాలి. మరి ఏం చేయాలా? షెడ్యూల్. లైఫ్ని షెడ్యూల్ చేయాలి.